హరే కృష్ణ మాతాజీ, ఉమా మాతాజీ, మన క్వశ్చన్ ఉందా? లేదు మాతాజీ, చదవనీకే అండి. ఓకే ఓకే మాతాజీ. సో హ్యాపీ ఏకాదశి టు ఎవ్రీవన్. సో ఈరోజు ముఖ్యమైన ఏకాదశి ఏంటి అంటే ఏం ఏకాదశి? శయన ఏకాదశి. సో విష్ణుమూర్తి యోగా నిద్రలో వెళ్తారు 4 నెలలు, మళ్ళీ కార్తీక మాసంలోనే మేల్కొంటారు అని చెప్తారు. యోగా నిద్రపోవడం అంటే పూర్తిగా మనలాగా నిద్రపోవడం అని కాదు, భక్తుల్ని ఆదరిస్తారు, చూస్తూ ఉంటారు. సో ఎక్కువగా ఈ ఏకాదశి తర్వాత ఈ 4 నెలలు కూడా పెద్ద పెద్ద ఆచార్యులు, ఋషులు పూర్వకాలంలో అంతా నడుచుకుంటూ వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళేవారు కాబట్టి ఈ వర్షాకాలంలో ఒక దగ్గర ఉండి భక్తి చేసేవాళ్ళంట. ఈ చాతుర్మాస అని అంటారు. సో మన ఇక్కడ కొన్ని రూల్స్ అనేది నేను మీకు రికార్డ్ చేసి పెట్టాను. అయితే మనకి ఈ చాతుర్మాస్ స్టార్ట్ అయ్యేది ఇస్కాన్ పౌర్ణమి టు పౌర్ణమి అని చెప్తున్నారు. ఇప్పుడే ఇందాక మెసేజ్లో చూశాను. సో పౌర్ణమి నుంచి ఫస్ట్ మంత్ ఏమో పాలకూర తినరు, సెకండ్ మంత్ ఏమో ఈ పెరుగు తినరు, థర్డ్ మంత్ ఏమో పాలు పదార్థాలు తీసుకోరు. అంటే పన్నీరు, కస్టర్డ్ ఇట్లాంటివి తీసుకోవచ్చు, పాలు అచ్చంగా పాల పాయసం అలాంటివి తీసుకోరు. లాస్ట్ మంత్లో మినపప్పు తినరు అనమాట. సో ఒక్కో నెలకు ఒక్కో రీజన్ ఉంటుంది, దానివల్ల అలా అవి వదిలిపెడతారు. కొందరేమో శ్రావణ మాసంలో ఒక్క పూట భోజనం మాత్రమే చేస్తూ అలా నిష్టగా ఉంటారనమాట. ఒకరు రైస్ వదిలేస్తారు, కొందరు వీట్ వదిలేస్తారు ఒక్కొక్క నెల. సో అలా ఏదో ఒకటి వదిలివేయడం అంటే ఇంద్రియాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవడం అనేది ముఖ్యమైన విషయంగా ఈ ఏకాదశికి పాటించడం అనమాట. సో మనం ఏకాదశికి ప్రతి ఏకాదశికి ఒక స్టోరీ అనేది చెప్పుకుంటాం కదా. సో ఈ స్టోరీలో మామూలుగా ఎవరిని అడుగుతారు ఏకాదశి కథ చెప్పమని? శ్రీకృష్ణుని అర్జునుడు అర్జునుడు మహాభక్తుడు, ఆయనకన్నీ తెలుసు. ధర్మరాజు అడుగుతాడు. ఎన్ని పూజలు చేసినా, ఎంత ధర్మంగా ఉన్నా ఇంకా కూడా ఆయనకి చెయ్యాలనిపించి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అడుగుతారు అనమాట. సో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉంటాడు. ఏంటి అంటే ఒక రాజు ఉన్నాడు. ఎవరు అంటే మందాత. రాజు యొక్క పేరు మందాత. చాలా ఇప్పుడు ఎవరైతే రాజ్యము సుపరిపాలన ఉంటుందో, అంటే మంచి పరిపాలన, రామరాజ్యం అంటారు కదా, అలా మంచి పరిపాలన ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే పంటలు పండడము, పుష్కలంగా తిండి ఉండడము, ఒకరినొకరు తిట్టుకోకుండా ఎక్కువగా ప్రేమించుకొని దైవభక్తిలో ఉండి ఇలా చేస్తూ ఉంటారనమాట. ఆ రాజ్యం సుభిక్షంగా ఉంది అని అంటారు. సో అటువంటి వాళ్ళకి మనం ఈ పంటలన్నీ బాగా పండాలి, వర్షాలు సకాలంలో పడాలి అని అంటే అనడం ఎందుకు అనంటే నీరు చాలా అవసరం. మనకి నీరు లేకుండా మనం ఉండలేము. ఇప్పుడు నిర్జలా ఉంటారు కొందరు, కొందరు నీరు తాగుతూ కూడా ఉండండి అని చెప్తారు, పానీయాలు తీసుకోవచ్చు అంటారు, పళ్ళు తినవచ్చు అంటారు. పళ్ళల్లో కూడా రసం అనేది ఉంటుంది, ఎలా ఏర్పడుతుంది? నీరుతోనే. కూరగాయల్లో రసం అనేది ఉంటుంది, ఎలా ఏర్పడుతుంది? నీరుతో. నీరు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది అన్నమాట. సో ఇలా నీరు లేకపోతే పంటలు అనేవి పండవు. ఈ నీరే ఆవిరి అవుతుంది సూర్యరశ్మి ద్వారా, మళ్ళీ మేఘాలై వర్షం ద్వారా క్రిందకి రావడము, ఆ నీటినే మనము పంట పొలాల్లో అన్నిట్లో ఉపయోగించుకొని మనం తీసుకోవడము జరుగుతుంది. సో మన శరీరంలో కూడా 75% వాటరే ఉంటుంది అని చెప్తారనమాట. అలాంటి రాజ్యంలో ఏమైంది అంటే మొత్తం వర్షాలే పడట్లేదు, బీట వారిపోయిందంట భూమి, కరువు వచ్చేసిందనమాట. ఎప్పుడైతే వర్షాలు ఉండవో పంటలు అన్నీ కూడా నెమ్మదిగా ఎండిపోతూ ఉంటాయి. దాచుకున్న పంట ఎన్ని రోజులు తినగలుగుతాం మనము? అలా నెమ్మదిగా ఆ రాజ్యంలో చాలా కరువు వచ్చేసి ఒకరు చనిపోవడం మొదలుపెట్టారంట. సో ఇప్పుడు అది రాజు తప్ప అంటే అది రాజు తప్పు కాదు, కానీ అప్పుడు రాజులు ధర్మరాజుల్లాగా ఉండేవారు. వాళ్ళు ప్రజలకి ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళు ఏం చేయాలో అది చేయాలి అనేది నిర్ణయం మీద అతను చాలా బాధపడిపోతూ వీళ్ళందరినీ, మంత్రులందరినీ పిలిచాడు.
వాళ్ళకి ధర్మ సందేహాలు ఇచ్చే గురువులు కూడా ఉంటారనమాట రాజ్యంలో. వాళ్ళందరినీ పిలిచి పెద్ద మీటింగ్ అనేది పెట్టి అడిగారనమాట. అడిగితే అప్పుడు వాళ్ళ ఆచార్యులు ఏం చెప్పారంటే, పర్వతాల మీద రిషి అంగార అని ఉంటారు, మహర్షి అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి హిమాలయస్లో ఉంటారు ఆయన, అక్కడికి వెళ్ళి మీరు అడగండి, ఈ నివారణ ఉపాయం ఏమైనా చెప్తారు ఆ ఋషి అని చెప్తారు. సో అప్పుడు ఈయన వెళ్తాడనమాట. మహారాజు కదా, ఈ ప్రజలు ఇలా కొట్టుకుని చిన్నపిల్లలు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు చనిపోతుంటే చూడలేక వెళ్తాడనమాట. వెళ్ళి ఆ ఋషిని అడుగుతాడు. ఆయన దివ్య దృష్టితోని చూస్తాడు. చూసినప్పుడు ఇప్పుడు రాక్షసులు కూడా తపస్సు చేస్తారు. మనకి ఉదాహరణకి కంసుడు చెడ్డవాడు, హిరణ్యకశిపుడు రాక్షస వంశంలో ఉన్నవాడు, వీళ్ళు కూడా తపస్సు చేస్తారు. ఘోరమైన తపస్సులు చేస్తూ ఉంటారు. అంటే రాంగ్, తప్పుల కోసం తపస్సు చేస్తారు. ఇప్పుడు హిరణ్యకశిపుడు పూజ చేశాడు అంటే ఎందుకు చేశాడు? ఏం ఏం వరం తీసుకున్నాడు ఆయన? జంతువు వల్ల గాని, మనిషి వల్ల గాని చావు ఉండకూడదు. చావు ఉండకూడదు. మొత్తం బ్రహ్మాండకి ఆయన ఇది ఉండాలి. ఏ రకంగా అయినా నన్ను చంపకూడదు అనే వరము బ్రహ్మ దగ్గర నుంచి తీసుకుంటాడు. ఆ తర్వాత నారాయణుడు స్తంభంలోంచి నరసింహ అవతారంలో వచ్చి చంపేస్తాడు, వధిస్తాడు. ఎందుకు? ప్రహ్లాదుడి కోసం అన్నమాట. అంటే డివోటీస్‌ని రక్షించడానికి కూడా కృష్ణుడు ఏదో ఒక అవతారం ఎత్తి వస్తూ ఉంటారన్నమాట. సో అలా అన్నమాట. సో ఆయన దివ్య దృష్టితోని చూసి ఏం చెప్తారంటే, ఎవరు ఆ ఋషి పేరు? అంగీరాముని. అంగీరాముని ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అందువల్ల మీకు ఈ పంటలు పండకపోవడం అంటే నీరు యొక్క ఇబ్బంది వచ్చేసింది. పూర్తిగా కరువు వచ్చేసింది మీ రాజ్యంలో. సో అంతకంటే మంచి వ్రతం మీరు చేయాలి. అతను చేసే ఘోరమైన తపస్సు కంటే మంచి వ్రతం. ఇప్పుడు వచ్చేది ఆషాఢ మాసము. అందులో వచ్చే శయన ఏకాదశి చాలా మంచిది. కోరికలు తీర్చడమే కాకుండా మీ పంటలు పండి సుభిక్షంగా మీ రాజ్యము మంచిగా అవుతుంది అని చెప్పేసి ఈ వ్రతం పాటించండి అని చెప్తారు. వ్రతం పాటించడం అంటే చాలా ఈజీ కదా! ఇప్పుడు కరువులో తిండే లేదు. ఇక్కడ ఉపవాసం ఉంటూ జపం చేసుకుంటూ భగవంతుడికి దగ్గరగా ఉండండి అని చెప్తారు. దేంట్లో? ఏకాదశి రోజు. సో అందుచేత ఆ రాజు ఏకాదశి పాటిస్తాడనమాట. అందులో రాజ్యంలో కూడా ముఖ్యమైన సభ్యులందరికీ చెప్తారు, ఏకాదశి పాటించండి. ఏకాదశి రోజు గ్రెయిన్స్ తినకూడదు. అంటే ఏంటి? బియ్యం గాని, పప్పులు గాని ఇలా ఇటువంటివి మనం తినకూడదు. ఎందుకు అంటే అందులో మురా అనే రాక్షసుడు ఉంటాడంట. సో ఇక్కడ వెనకాలకి వెళ్తే మురా రాక్షసుడి కథ చిన్న చిన్న పిల్లలకు చెప్తున్నారు ఈరోజు. హరే కృష్ణ. సో ఏంటి అనంటే ఈ రాక్షసుడు బాగా అందరినీ బాగా సతాయించేవాడంట. ఈ రాక్షసుల పని అది దేవతల్ని బాగా బాధ పెట్టడం. సో ఇలా బాధ పెట్టేటప్పుడు విష్ణుమూర్తి వచ్చి అమురా అనే రాక్షసుని వధించడానికి ప్రయత్నం చేస్తే ఆయన అటు తిరిగి పోయి గ్రెయిన్స్‌లో దాక్కుంటాడంట. అంటే బియ్యంలో దాక్కుంటాడంట. అందుకని విష్ణుమూర్తికి ఆ రోజు బియ్యంతోనేమి పెట్టరు. అన్నం తినకూడదు అని చెప్తారనమాట. ఇది ఒక చిన్న పాస్ టైమ్. సో అలా చేస్తా అయితే ఈ విష్ణుమూర్తి యుద్ధం చేసేటప్పుడు ఏమవుతుంది? ఆంతరంగిక శక్తి అయిన ఏకాదశి బయటికొచ్చి ఆ యుద్ధంలో అతన్ని వధిస్తుందంట, మురా అనే రాక్షసుని. వధించినప్పుడు ఆయన భయపడిపోయి గ్రెయిన్స్‌లో దాక్కున్నాడని. అందుకని ఏకాదశి అంటే భగవంతుడికి చాలా ఇష్టం అని చెప్తారు. ఏకాదశి రోజు మనం ఎంత నిష్టగా ఉండి, ఎంత దగ్గరగా ఉంటే భగవంతుడికి మనం అంత దగ్గరవుతాం. భగవంతుడు కూడా మనం ఈ భగవద్గీతలో చెప్పినట్లు ఆయన హార్ట్‌లో కూడా మనల్ని పెట్టుకొని వేరే వాళ్ళ కంటే కూడా ఎక్కువగా మనకి బెనిఫిట్స్ అనేది మనకి ఇవ్వడానికి చూస్తూ ఉంటారనమాట. సో ప్రాయోజన అని చదువుకున్నాం కదా! అంటే మంచి ప్రయోజనాలు మనకి దొరుకుతాయన్నమాట. సో ఆ విధంగా ఏకాదశి అనేది భగవంతుడికి చాలా ఇష్టము. ఇక్కడ ఏకాదశి వ్రతాన్ని పాటించేసరికి వాళ్ళకి మంచి వర్షం పడుతుంది, పంటలు పండుతాయి, మళ్ళీ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా మారుతుంది. సో అది ధర్మరాజుకి శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క స్టోరీ, మందాత రాజు యొక్క స్టోరీ చెప్తారనమాట. సో అంగీరాముని ఈ విధానాలన్నీ చెప్తాను.
నిన్న విధి విధానాలన్నీ కూడా నేను రికార్డింగ్ పెట్టాను. మరి ఎందరు చూసారో ఎవరు చూడలేదో విన్నారో నాకు తెలీదు. సో తెల్లవారుజామున యథాప్రకారంగా తలస్నానం చేసి భగవంతుడిని ధ్యానించుకొని ఉపవాసం పాటిస్తూ నీరు కూడా తీసుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారు. మళ్ళీ కొందరు ఉండలేము అనుకున్నవారు నీరు తాగుతూ ఉండొచ్చు, లేదు అంటే పళ్ళు తినుకుంటూ ఉండొచ్చు. అంత కూడా లేదు మేము ఉండలేము అనుకునే వాళ్ళు కొన్ని పదార్థాలు ఉంటాయి, సగ్గుబియ్యం అని, బంగాళదుంప అని, స్వీట్ పొటాటో అని, ఇవన్నీ కూడా చేసుకుని ఉడికించుకొని తినే అవకాశం ఉంది. మళ్ళీ ఫలహార పిండి అనేది మనకి దొరుకుతుంది. సో దాంతో కూడా చపాతీ కానీ, పూరి కానీ, దోశలు కానీ వేసుకోవచ్చు. పల్లి చట్నీ తినవచ్చు. వేరుశనక్కాయలు ఏ రకంగా అయినా మనం తినవచ్చు. సో ఇవి అన్నమాట పాటించాల్సిన విషయాలు. ముఖ్యంగా భగవద్గీత, భాగవతం చదువుతూ ఎక్కువ జపం రోజు కంటే కూడా ఒక 2-3 రౌండ్‌లో, కొందరు 64 కూడా చేస్తారు, 32 చేస్తారు. అలా మాలలు పెంచుకుంటూ స్టార్ట్ చేయని వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేయొచ్చు. చేస్తున్న వాళ్ళు ఒక రౌండ్ పెంచుకోవచ్చు. అలా ఏకాదశి యొక్క ప్రాముఖ్యత మనకి శాస్త్రాల్లో చెప్పి ఉన్నారనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రపాద్ की जय, గురు మహారాజ్ की जय. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నా వల్ల మీకు ఈరోజు క్షమించాలి. నేను అయ్యో మాతాజీ మిస్ చేశాను. రికార్డింగ్ ఒకటి చేయలేదు, ఇంకోటి మాతాజీ వాళ్ళకి అర్థమైతే చాలు మాతాజీ, రికార్డింగ్ ఉన్నా లేకపోయినా మనకి తర్వాత చూస్తారు కదా, మనకి బాగుండేది. జరిగిపోయింది అలాగా. వాళ్ళ దగ్గర శ్లోకం ఉంది కదా, అది చదువుకుంటే ఈ రోజే చదువుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. అదర్వైజ్ మళ్ళీ రేపు మనకి సింగింగ్ క్లాస్ ఉంటుంది. హర్షిని జనగారి మాతాజీ వస్తారు. ఎల్లుండి మళ్ళీ శ్రీదేవి అంగార మాతాజీ వస్తారు. హరే కృష్ణ. సో మీకేమీ డౌట్స్ లేకపోతే మనం క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ప్రణామ్ మాతాజీ. థ్యాంక్ యూ. మీరు ఆరోగ్యం బాగుందా? నిన్న వాళ్ళు బాగానే ఉంది మాతాజీ. 15 days బాగా సిక్ అయ్యాను, అందుకనే క్లాస్ అటెండ్ అవ్వలేదు మాతాజీ. ఓకే మాతాజీ, పర్వాలేదు. మీరు అటెండ్ అవ్వకపోయినా రోజు మెసేజ్ ద్వారా మిమ్మల్ని చూస్తూ ఉంటాను నేను. మీ మనవరు కృష్ణులాగా చాలా బాగా ఉన్నారు. హరే కృష్ణ. చిన్నబాబు వాళ్ళు మొత్తం కృష్ణ కాన్షియస్ లోనే ఉన్నారు మాతాజీ. వాళ్ళు దుబాయ్ లో, బెహ్రెయిన్ లో ఉన్నమాట. వాళ్ళు థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇందు మాతాజీ దండవత్ ప్రణామ్. ఇందు మాతాజీ హ్యాండ్ రైజ్ ఉంది, చదవటానికా? ఇందాకే మాతాజీ. హరే కృష్ణ. ఓకే ఓకే మాతాజీ, యూ కెన్ లోవర్ యువర్ హ్యాండ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ. హ్యాపీ ఏకాదశి. ఏకాదశి శుభాకాంక్షలు మాతాజీలందరికీ. ఓకే మాతాజీ. పంపపాలి మాతాజీ, అలా మీరు బాధపడద్దు, చాలా బాగా చెప్తున్నారు. అంటే మాకు కొందరికి ఇంగ్లీష్ అర్థం కాకపోవచ్చు, కానీ మీరు చెప్పే భావము అదే అర్థమవుతుంది మాతాజీ. మీరు అన్నట్టు శ్లోకం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే ఏమన్నా డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి మాతాజీ. బాగా చెప్తున్నారు మాతాజీ. పంపపాలి మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ప్రణామ్. ధన్యవాదాలు మాతాజీ. ప్రణామ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ పంపపాల్ మాతాజీ. థ్యాంక్ యూ మనీషా మాతాజీ. మీ హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ, నా ఇంప్రూవ్మెంట్ కి నా ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. మాతాజీ, ద ఫీడ్బ్యాక్ ఈస్ దే ఆర్ సేయింగ్ దట్ మీ భావం చాలా బాగుంది అని చెప్పేసి. చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు వాళ్ళే అర్థం చేసుకుంటారు రన్నింగ్ లో, ఏం ప్రాబ్లం లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ ఓం విష్ణుపాద పరమహంస పవిత్ర రాజకాచార్య అష్టోత్తర శత శ్రీమద్ ఏసి భక్తి
वेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय। इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय। श्री श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त श्री राधा मदन मोहन की जय। श्री राधा गोपीनाथ की जय। श्री राधा गोविंद जी की जय। श्याम कुंड की जय। राधा कुंड की जय। गिरि गोवर्धन की जय। मायापुर धाम की जय। श्री वृंदावन धाम की जय। गंगा मैया की जय। यमुना मैया की जय। तुलसी देवी की जय। भक्ति देवी की जय। श्री हरिनाम संकीर्तन की जय। साम वेद भक्त वृंद की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। All glories to Sri Guru and Sri Gauranga. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Thank you so much. Prabhuji and Mataji. हरे कृष्ण माताजी धन्यवाद प्रणाम माताजी। हरे हरे कृष्ण कृष्ण माताजी माताजी धन्यवाद प्रणाम। थैंक यू माताजी। थैंक यू माताजी। हरे कृष्ण।